నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. వేడుకల విశిష్టతను తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. 2 బాక్సులకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడి. సమన్వయ సమావేశంలో మండపాల నిర్వాహకులకు విస్తృత సూచనలు. జిల్లాలో నీట మునిగిన పంటలు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలన్న కలెక్టర్ రాజర్షి షా. పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పట్టణంలోని నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పట్టణంలోని రవీంద్రనగర్, శాంతినగర్, ఖానాపూర్, మహాలక్ష్మివాడ, ఓల్డ్ హౌసింగ్ బోర్డుతో పాటు తదితర కాలనీల్లో వరద చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు పారుతున్నాయి. పలు చోట్ల కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అటు స్థానిక షాద్నగర్ కాలనీలో సుమారు 20 ఇళ్లలో వరద నీరు చేరింది. ఇంట్లోని సామాన్లు వర్షపు నీటిలో తేలాయి. ఎగువన నాలాల నుంచి వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. అటు సాత్నాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే తాంసీ, భీంపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి సమీపంలో ఉన్న 2 వంతెనలపై నుండి వరద నీరు ప్రవహించడంతో మండలంలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కప్పర్ల పాఠశాలలో చదివే నిపాని విద్యార్థులను భారీ వర్ష సూచనతో ముందుగా ఇళ్లకు పంపించారు. తిరుగు ప్రయాణంలో విద్యార్థులు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే నిలిచిపోయారు. లో లెవెల్ వంతెన ఉధృతంగా ప్రవహించడంతో ఎస్ఐ పీర్ సింగ్ సూచనల మేరకు అక్కడే ఆగిపోయారు. మధ్యాహ్నం ఉధృతి తగ్గడంతో ఇళ్లకు చేరుకున్నారు. అదేవిధంగా నిపాని గ్రామంలో వర్షం ధాటికి బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురైంది. అదేవిధంగా మండలంలోని పిప్పల్కోటిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అటు తాంసీ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించింది. మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలారు. ఇన్ఫ్లో 2706.0 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4920.0 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 277.50 మీటర్లు కాగా ఎఫ్ఆర్ఎల్ కెపాసిటీ 0.571 టీఎంసీగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 276.25 మీటర్లు కొనసాగిస్తున్నారు. ఎఫ్ఆర్ఎల్ కెపాసిటీ 0.324 టీఎంసీ ఉందని జేఈ హరీష్ తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి లేదని, కేవలం 2 బాక్సులకు మాత్రమే అనుమతి ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాలు, విగ్రహ ప్రతిష్టాపన, బందోబస్తు సమస్యలపై మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వారి వద్ద నుంచి సూచనలు స్వీకరించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు, మండపాల నిర్వాహకులు రాళ్లబండి మహేందర్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలను ఎవరికీ ఇబ్బందులు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని,
అదే సమయంలో నిబంధనలను కూడా పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రతి ఏటా హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్లోనే ఉత్సవాలు జరుగుతాయన్నారు. వినాయకులు తీసుకువచ్చేటప్పుడు డీజేలు టపాసులకు అనుమతి లేదన్నారు. మండపాల నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్టాపన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. లేజర్ లైటింగ్ వల్ల గతంలో ప్రమాదాలు జరిగాయని వాటిని కూడా అనుమతి లేదన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాత్రి 10 గంటలలోపు డీజేలను బంద్ చేయాలన్నారు. కేవలం భక్తి పాటలను మాత్రమే మైక్ సెట్లో ఉంచాలన్నారు. సూర్యోదయంలోపు విగ్రహాలను నిమజ్జనం చేసేలా చూసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే యువత తల్వార్లు పట్టుకొని ఫోటోలు పెట్టుకోవడం లాంటివి చేయవద్దని పేర్కొన్నారు. ఇది హోలీ కాదు, హోలీ అయిపోయింది. సో కలర్ త్రో చేయడం, ఆ హోలీ ఆడుకోవడం ఈ గణేష్ ఫెస్టివల్లో అలవలేదు. సో దయచేసి ఇది మీరు చూడండి. దీని గురించి ఈ అన్ని పాయింట్స్ మీరు ఫాలో చేస్తే మన గురించి సాధారణ ఉంటుంది. రిలేటెడ్ టు డీజే మనం 2 స్పీకర్లు అలౌ చేస్తాము, 2 బాక్స్ స్పీకర్ అలౌ చేస్తాము. 2 బాక్స్ స్పీకర్ అంటే నేనేం సైజ్ చెప్పట్లేదు. ఇంత ఉండొచ్చు, ఇంత కూడా ఉండొచ్చు. సో మీ ఇష్టం. 2 బాక్స్ స్పీకర్ అలౌ. బట్ మీ సైడ్ నుంచి మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు అయ్యారు చెప్పేది ఇంకొక చాలా మంచి పర్సన్ వచ్చారు ఇక్కడ. ఈ సూర్య ఉదయం వచ్చిన ముందు ఈ నిమజ్జనం అయిపోవాలి. సూర్య ఉదయం కంటే ముందు నిమజ్జనం అయిపోవాలి అంటే మీరు 12 గంటలకి ఈ ప్లేస్ నుండి స్టార్ట్ అయిపోవాలి. జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సోమవారం సైతం ఉదయం నుండి జోరుగా వర్షం కురవడంతో ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. వరద ధాటికి వేల ఎకరాల్లో పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ధాటికి వేల ఎకరాల్లో పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తలమడుగు మండల పరిధిలో నీట మునిగిన పంటలను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవసాయ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాలకు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వాగు పరివాహక ప్రాంతాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఎకరానికి 25,000 నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, పరిహారం వచ్చే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, ఏఈఓ కీర్తి, అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ వెంకటేష్, సుదర్శన్ రెడ్డి, గంగాధర్, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, అబ్దుల్లా, కేదారేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాలు దాదాపుగా బోతు నియోజకవర్గంలోని 10 మండలాల్లో కూడా భారీ వర్షం కురుస్తూ ఉన్నది. ఎక్కడ పోయినా ఈ వర్షంలో కూడా మేము ప్రతి చేళ్లలో పంటలలో కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. నిజంగా మొత్తము ఈ వాగు పంట ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో మొత్తం తుడుచుకుపోయినది. ఏమాత్రం కూడా పంట, పత్తి పంట కానీ, సోయా పంట కానీ, మొక్కజొన్న కానీ ఏ పంట కూడా పనికి వచ్చేటట్టు లేదు. ఈరోజు మనం ఇప్పుడు రుయాడి గ్రామంలో ఉన్నాం. ఈ ఒకటే గ్రామంలో దాదాపు 300 ఎకరాలు పంట నష్టపోయింది. కాబట్టి తప్పకుండా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేటట్టు కూడా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అటు తలమడుగు మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఏఈఓలు ప్రతి పొలానికి వెళ్లి నష్టపోయిన పంటలను సర్వే నిర్వహించాలన్నారు. 2 రోజుల తర్వాత పూర్తి స్థాయి సర్వే నిర్వహించి నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ స్ఫూర్తి, రైతులు వినాయకరెడ్డి, రామ్రెడ్డి, నారాయణ, ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు తలమడుగు మండల కేంద్రంలోని చర్చి కాలనీలో ఇండ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులకు ఇబ్బందులు ఎదురవగా వెంటనే స్పందించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిడుగు సంజీవ్ రెడ్డి వరద బాధితులకు తన వంతు సహాయంగా 25,000 రూపాయల నిత్యావసర సరుకులను తండ్రి కిష్టారెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గంగన్న మాట్లాడుతూ చర్చి కాలనీ పూర్తిగా జలమయం అవడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ వారికి రైతు వేదికలో ఉదయం నుండి పిడుగు సంజీవరెడ్డి భోజన వసతులతో పాటు నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, సునీతారెడ్డి, షేక్ వసీం, తిరుపతిరావు, శ్రీకాంత్, చందు, అభి తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఈరోజు వారికి నిత్యావసర సరుకులను ఆ కుటుంబంలో, ఆ కాలనీలోని ప్రజలందరికీ
అందించడం జరిగింది. దానికి మరి ఆ కాలనీ వాసుల తరఫున మేము గౌరవనీయులు సంజయ్ రెడ్డి గారికి, అభిరామ్ రెడ్డి గారికి, మరి సునీతారెడ్డి గారికి గౌడ కులస్తులను ప్రోత్సహించేలా వన మహోత్సవంలో ఈత చెట్లను పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాల్లో ఈజీఎస్ ద్వారా నాటేందుకు ప్రణాళికలు వేసినట్లు జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. సోమవారం సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఎదుట గల ఆయన విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అంతకుముందు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా గౌడ సంఘం అధ్యక్షులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కరాళ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ అన్ని కులాల కోసం మొఘళ్లకు వ్యతిరేకంగా సైన్యం ఏర్పాటు చేసి పోరాడిన మహనీయుడు సర్దార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన సేవలకు గాను ప్రభుత్వం నేడు ట్యాంక్ బండ్పై విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారని అన్నారు. ఇతర జిల్లాల్లో కాటమరాయ కిట్లను పంపిణీ చేశారని పేర్కొన్నారు. జిల్లాల్లో కావలసిన కిట్ల గురించి ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే అవి వస్తాయని వాటిని అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం కింద 50,000 100% సబ్సిడీ ద్వారా రుణాలను గౌడ కులస్తులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నర్సరీలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఈత చెట్లను పెంచడం జరిగిందన్నారు. గౌడ కుల వృత్తి కొనసాగాలంటే ఈత చెట్లు ఉండాలనే నినాదంతో ఈజీఎస్ ద్వారా ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళికలు చేశామని పేర్కొన్నారు. సో ఏవైతే ఒక సైన్యం తయారు చేసి మొఘల్ రాజ్యం కావచ్చు, లేదు రైతుల కోసం కానీ, లేదు గౌడ్ కోసం కానీ, అన్ని కులాల కోసం ఆయన ఏవైతే పోరాటం చేశారో అది మొత్తం తెలంగాణకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా వారేవైతే ఐడియల్స్ ఉన్నాయో, వారేవైతే జీవిత చరిత్ర ఉన్నాయో దానికి పాటిస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికారంగా కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇందాక వారు చెప్పినట్లు ఈరోజు యాక్చువల్గా ట్యాంక్ బండ్లో కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక స్టాచ్యూ సంబంధించిన, ఒక విగ్రహం సంబంధించిన కూడా ఈరోజు అక్కడ భూమి పూజనం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంచి డిసిజన్ ఇది ప్రభుత్వం తరఫు నుంచి కూడా. ఇందాక వారు చెప్పినట్టు మేజర్గా మనం వృత్తి ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది ఈత చెట్టు కావచ్చు, లేదు వాటి సంబంధించిన వృత్తి కూడా. ఎందుకంటే మొన్న మనం కొన్ని జిల్లాలో ఇటువంటి కిట్స్ కూడా మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సార్ కూడా కిట్స్ కూడా వారికి పంపించడం జరిగింది. మన జిల్లాలో సంబంధించిన కూడా కిట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ప్రభుత్వంకి పంపించడం జరిగింది. త్వరలోనే ఆ కిట్స్ కూడా అందుబాటులో వచ్చి మళ్ళీ గౌడ్ సంఘాలకు సంబంధించిన ఎవరైతే వృత్తి ఫాలో చేస్తున్నారో వారి కూడా అందుబాటులో తీసుకొని వస్తాము, వారికి కూడా తెలియజేస్తున్నాము. దీంతోపాటు రాజీవ్ వికాసంలో కూడా ఇటువంటి ఏవైతే వృత్తి ఉన్నాయో దానికి మనం ఈ 50,000 ఫుల్ సబ్సిడీ కావచ్చు, లేదు బ్యాంక్ లోన్ సబ్సిడీ కూడా కావచ్చు, వాటి కూడా వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. అది కూడా నేను డీబీసీ గారికి కూడా కోరుతున్నాము. ఇదిలా ఉంటే అటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గౌడ్కు నివాళులర్పించారు. మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు జోగురామన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ 17వ శతాబ్దంలోనే అణగారిన కులాలకు సామాజిక న్యాయం జరగడం లేదని ఉద్యమించారని పేర్కొన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగురవేశారన్నారు. బీసీ సామాజిక వర్గాల కోసం పోరాటం చేశారని అన్నారు. సామాజిక చైతన్యం స్పృహ వస్తేనే ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజయ్, నారాయణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు 17వ శతాబ్దంలోనే అణగారిన కులాలకు సామాజిక న్యాయం జరుగుతలేదని చెప్పి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మరి ఒక అసామాన్యుడిగా మరి ఎదిగినటువంటి వ్యక్తి గోల్కొండ కిలాపై ఆనాడున్నటువంటి సామ్రాజ్యాన్ని ఎదిరించి మరి గోల్కొండ కిలాపై జెండా ఎగురవేసినటువంటి మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ కిలాపై జెండా ఎగురవేశాం. ఒకటే విషయం, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి మొదటి మరి ఒక
బీసీ సామాజిక వర్గాల చెందినటువంటి ఒక సామాజిక వర్గం కొరకు పోరాటం చేసి ఆనాడు గౌడ్స్ క్షుద్రులు వీళ్లకు ఎన్న కూడా ప్రాధాన్యత ఇవ్వద్దన్నటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడే ఒక గౌడ్సే కాదు ఆనాడు ఉన్నటువంటి బీసీ కులాలలో ఎన్నైతే అస్పృశ్యతకు ఉన్నటువంటి రోజులలో కూడా ఎదిరించి ఒక రాజుగా ఎదిగినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. కాబట్టి ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తాంసీ మండల కేంద్రంలోని విద్యానగర్ సాయిబాబా ఆలయం నుండి సాయిబాబా భక్తుల ఆధ్వర్యంలో పల్లకి ఊరేగింపు నిర్వహించారు. పూలతో సుందరంగా అలంకరించిన పల్లకిలో బాబా చిత్రపటాన్ని ఉంచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు. దారి పొడవునా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఉషేందర్, నర్సారెడ్డి, అశోక్ రెడ్డి, ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుడు ఉషేందర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పల్లకి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. సాయి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విద్యానగర్ కాలనీ మేము ప్రతి ఏటా శ్రావణ మాసంలో మేము దీక్ష చేసుకొని ఈ విద్య మొత్తం తాంసీ నుండి గ్రామంలోకి బయలుదేరటము పల్లకి తీసుకొని ఆ పల్లకి ద్వారా ఊరుకు సుఖశాంతులు కలుగుతాయని మా నమ్మకం. దాంతో మేము ప్రతి ఏటా ఈ శ్రావణ మాసంలో మేము ఈ పల్లకిని ఊరేగింపు చేస్తాం. ప్రతి వీధిలో పల్లకి ఊరేగింపు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టపోయిన వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. బోరజ్ మండలంలోని కేదర్పూర్, ఆకోలి, గిమ్మ, కొరాట, మాండగడ, పూసాయి, పిప్పర్వాడ తదితర గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఎడ్ల బండిపై ఎక్కి వాగులు దాటుతూ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు దాదాపు 12,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామన్నారు. పంట నష్టంతో పాటు తెచ్చుకున్న ఎరువులు సైతం తడిసి ముద్దయ్యాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసినట్లు తెలిపారు. వచ్చిన తర్వాత పంట మునిగితే ఇక్కడ లేని బాధ మొన్న కూడా దృష్టిలో లేదు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంతో పాటు వేధింపులను ఆపాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సునీత అన్నారు. ఫేస్ క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, అంగన్వాడీ యూనియన్ సుజాత, లక్ష్మి, పార్వతి, విజయ, మధునిక, పెంటుబాయి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసేలా పీఎం శ్రీ పాఠశాలను తీసుకువచ్చిందని రాష్ట్ర అధ్యక్షురాలు సునీత అన్నారు. అంగన్వాడీలో అందించే బోధనను పాఠశాలలో చెప్పడానికి విద్యా వాలంటీర్లను కూడా నియమించిందన్నారు. ఈ విద్యా వాలంటీర్ల వేతనాలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు అందిస్తే తాము నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. అదేవిధంగా ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నందున ప్రైమరీ పాఠశాలకు కేటాయించే నిధులు అంగన్వాడీలకు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీలలో ఇది ఫేస్ క్యాప్చరు అలాగే ఎఫ్ఆర్సీ విధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడీలను చాలా ఇబ్బందులు పెడతా ఉంది. అలాగే టీఎంసీ పాఠశాలను అంగన్వాడీలకు పోటీగా తీసుకొచ్చి మా దగ్గర ఏ పిల్లలైతే ప్రీ స్కూల్ పిల్లలు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారో అదే పిల్లలకు మేము ఇప్పటికే ప్రీ స్కూల్ విద్యను అందిస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చి
చేసి అక్కడ విద్యావంతులను నియమించి ఆ టీచర్కు 8,000, హెల్పర్కు 6,000 వేతనాన్ని ఇస్తున్నారు. మేము అదే వేతనాన్ని అంగన్వాడీ కేంద్రాలకు టీచర్కు 8,000, ఆయాలకు 6,000 వేతనాన్ని ఇచ్చి ఆ బడ్జెట్ను ఐసీడీఎస్కు కేటాయించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ప్రీ ప్రైమరీ పాఠశాలలు కూడా ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చింది. ఇది కూడా మా దగ్గర అంగన్వాడీ కేంద్రాలలో ఉండే పిల్లలను ప్రాథమిక పాఠశాలలకు తీసుకువెళ్తున్నారు. మరి మేము కూడా ఫుడ్తో పాటు ఇప్పటికే ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందిస్తున్నాము. కాబట్టి ప్రీ ప్రైమరీకి కేటాయించే బడ్జెట్ని కూడా అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించి అంగన్వాడీ కేంద్రాలలోనే అదే పాఠశాలను నిర్వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తాంసీలో రానున్న పోలాల అమావాస్య పండుగను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తాంసీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్నద్ధత ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులతో కలిసి ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చూడాలని నిర్ణయించారు. అనంతరం పోలాల జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కృష్ణ, నరేష్, రామన్న, ఆశారెడ్డి, పొచ్చారెడ్డి, అరుణ్, జీవన్లతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం పండగల ప్రాధాన్యతను తెలియచేయాలన్న ఉద్దేశంతో పోలాల పండగను అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఇందుకు తాంసీ గ్రామాన్ని ఎంపిక చేయడం సంతోషకరమని, ఇంత గొప్ప పండగను విజయవంతం చేసేందుకు ఎక్కడ ఉన్నా గ్రామస్తులు అందరూ పొలాల పండగకు తరలి రావాలని పిలుపునిచ్చారు. జరిగినది బాగా జరుగుతుంది. ఇంకా దీన్ని మించి అద్భుతంగా జరుపుకొని మనము ఈ తాంసీ ప్రజలు మరి తాంసీ చుట్టుపక్కల ప్రజలు అందరం కలిపి మొత్తం రాష్ట్రానికి, దేశానికి కూడా పొలాల పండుగ ఇంత బాగా జరుగుతుందని ఒక ఎగ్జాంపుల్ మనం సెట్ చేద్దామని అనుకుంటున్నాం. అందరం కలిపి మీరందరూ కలిసి మీ అందరి సహాయ సహకారాలతో మనం అందరం కలుపుకొని ఈ పండుగను అద్భుతంగా విజయవంతం చేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. వేడుకల విశిష్టతను తెలియచెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. 2 బాక్సులకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడి. సమన్వయ సమావేశంలో మండపాల నిర్వాహకులకు విస్తృత సూచనలు. జిల్లాలో నీట మునిగిన పంటలు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలన్న కలెక్టర్ రాజర్షి షా. పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.